చిన్నారులు, ఈరోజు మరో కథ విందాం. తెలివైన కుందేలు, మూర్ఖపు సింహం. ఒకానొక అడవిలో బాసురకము అనే ఒక బలమైన సింహం ఉండేది. అది తనకెదురైన జంతువులన్నింటినీ చంపేస్తూ ఉండేది. దానివల్ల అడవిలోని జంతువులన్నీ భయపడి ఒకరోజు సింహం దగ్గరకు వెళ్ళి ఇలా వేడుకుంటున్నాయి: మృగరాజా, మీరు ఇలా మా అందరినీ చంపకండి. మేము రోజుకొక జంతువును మీకు ఆహారం కోసం పంపిస్తాము, సరేనా అన్నాయి. సింహం తను వేటకు ఎటూ వెళ్లకుండా రోజుకో జంతువు తన కోసమే ఆహారంగా వస్తానంటే ఇంకేముంది అనుకుని సరే అంటుంది. అప్పట్నుంచి అడవిలోని జంతువులన్నీ ఒక్కో రోజు ఒక్కో జంతువు తన వంతుగా సింహానికి ఆహారం కోసం వెళుతూ ఉన్నాయి. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది. అది చావడం దానికి ఇష్టం లేదు. కుందేలు తను ఎలా అయినా కాపాడుకోవాలనుకుంది. తన్నే కాదు, అడవిలోని మిగతా జంతువులన్నింటినీ సింహం బారి నుంచి కాపాడాలనుకుంది. కుందేలు బాగా ఆలోచించింది. ఒక ఉపాయం వచ్చింది. సింహం దగ్గరికి ఆ రోజు కుందేలు చాలా ఆలస్యంగా వెళ్ళింది. ఎంతో ఆకలితో ఉన్న సింహం గర్జిస్తూ ఎందుకింత ఆలస్యమైంది అని అడిగింది. అప్పుడు కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ, మృగరాజా, నేను వస్తూ ఉంటే దారిలో మరో పెద్ద సింహం ఎదురైంది. అది మిమ్మల్ని బాగా తిడుతూ ఉంది. తనే ఈ అడవికి రాజునని చెప్తుంది. దాని నుంచి తప్పించుకుని ఎలాగోలాగా వచ్చాను. అందుకే నాకింత ఆలస్యమైంది అని చెప్తుంది కుందేలు. సింహానికి చాలా కోపం వచ్చింది. నన్ను ఎదిరించే మరో సింహమా ఈ అడవిలో ఉందా? ఎవరది? నాకు చూపించు, ఎక్కడుంది అని అంటుంది. కుందేలు సింహాన్ని ఆ అడవిలో చాలా దూరంగా ఉన్న ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇందులోనే ఉంది మృగరాజా ఆ సింహము, చూడండి లోపలే ఉంది అంటుంది. సింహం బావిలోనికి చూడగానే దానికి తన నీడ కనిపించింది. అచ్చు తనలానే ఉంది. సింహం కోపంతో గర్జించింది. లోపల నుంచి కూడా గర్జన వినపడింది. బావి లోపల ఉంది మరో సింహం అనుకొని అది చాలా బలంగా ఉందని దాన్ని చంపేద్దామని కోపంతో గర్జిస్తూ బాసురకం బావిలోనికి దూకేసింది. మూర్ఖపు సింహం అలా తన ప్రాణాలు కోల్పోయింది. కుందేలు తన తెలివితేటలతో తన ప్రాణాలను, అడవిలో ఉన్న మిగిలిన జంతువుల ప్రాణాలను కాపాడింది. ఎంతో బలమైన సింహం బారి నుంచి చాలా చిన్నదైన కుందేలు తన తెలివితేటలతో తను కాపాడుకుని అడవిలోని మిగతా జంతువులన్నిటినీ ఎలా కాపాడిందో చూసారా? బలం కంటే తెలివితేటలు, సమయస్ఫూర్తే గొప్పవి. చిన్నారులు, ఈ కథలో సింహం పేరేంటి? ఆ పేరుకు అర్థం ఏంటి? మీకు తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.